హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో 4వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. వశిష్ఠుడు కార్తీక మాసంలో సోమవార వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుంచి 3 వ్యక్తులు విముక్తి పొందారని చెప్తూ ఉండగా జనకుడు విన్న కొద్దీ వినాలని అనిపిస్తోంది. తనివి తీరట్లేదు. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయాలి, ఎవరిని ఉద్దేశించి పూజ చేయాలి, నాకు వివరించండి అని కోరాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. జనక మహారాజా, కార్తీక మాసంలో సర్వ సత్కార్యాల్ని చెయ్యొచ్చు. అందులో దీపారాధన అతి ముఖ్యమైనది. దీనివలన ఎక్కువ ఫలితాలు పొందొచ్చు. శివకేశవుల ప్రీత్యర్థం శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేయొచ్చు. సూర్యాస్తమయ సమయంలో అంటే సంధ్యావేళ చీకటి పడుతున్న సమయంలో శివకేశవుల సన్నిధిని కానీ ప్రాకారం మీద కానీ దీపం ఉంచిన వారు సర్వ పాపాలని పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. కార్తీక మాసంలో హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిసె నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏదీ దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగించి ఉంచాలి. దీపారాధన ఏ నూనెతో చేసినా ఎక్కువ పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అవడమే కాకుండా అష్టైశ్వర్యాలు కలిగి శివ సన్నిధికి వెళతారు. ఇందుకు ఒక కథ ఉంది, విను. పూర్వం పాంచాల దేశాన్ని పాలిస్తున్న రాజుకి సంతానం లేక అనేకమైన యజ్ఞయాగాదుల్ని చేసి చివరికి విసుగు చెంది గోదావరి తీరంలో చాలా నిష్ఠతో తపస్సు చేస్తూ ఉండగా అక్కడికి పిప్పిలాదుడు అనే మహర్షి వచ్చి, పాంచాల రాజా, నీవెందుకింతగా తపస్సు చేస్తున్నావు, నీ కోరిక ఏమిటి అని ప్రశ్నిస్తే, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యాలు, రాజ్యము, సంపద అన్నీ ఉన్నాయి. కానీ నా వంశం నిలపడానికి పుత్ర సంతానం లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానానికి వచ్చి తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ పిప్పిలాదుడు, ఓ రాజా, కార్తీక మాసంలో శివ సన్నిధిని శివుడి ప్రీతి కోసం దీపారాధన చేస్తే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే పాంచాల రాజు తన దేశానికి వెళ్ళి పుత్రప్రాప్తి కోసం అతి భక్తితో శివాలయంలో కార్తీక మాసం 1 రోజులు దీపారాధన చేసి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతం చేసి ప్రసాదాల్ని ప్రజలకి పంచిపెడుతూ విడవకుండా 1 రోజులు అలాగే చేశాడు. ఆ పుణ్యకార్యం వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమంగా 9 మాసాలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తంలో ఒక కుమారుణ్ణి కంది. రాజు కుటుంబీకులు చాలా సంతోషించి తమ దేశంలో అంతటా కూడా పుత్రోత్సవాలు చేయించి బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేసి ఆ బాలుడికి శత్రుజిత్ అని నామకరణం చేయించి అమిత గారాబంతో పెంచుతూ ఉన్నారు. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువల్ల తన దేశం అంతటా కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతాలు దీపారాధనలు చేయండని రాజు ప్రజల్ని శాసించాడు. రాకుమారుడు శత్రుజిత్తు దినదినము ప్రవర్ధమానుడవుతూ సకల శాస్త్రాలు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలైనవి నేర్చుకున్నాడు. కానీ యవ్వనం రాగానే దుష్టుల సహవాసం చేతను తల్లిదండ్రుల గారాభం వలన తన కంటికి ఇంపైన స్త్రీలని బలాత్కరిస్తూ ఎదిరించిన వారిని దండిస్తూ తన కామవాంఛ తీర్చుకుంటూ ఉన్నాడు. తల్లిదండ్రులు కూడా తమకి లేక కలిగిన కుమారుణ్ణి చూసి చూడనట్లు విని విననట్లు ఉన్నారు. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యాలకి అడ్డు చెప్పేవారు ఎవ్వరూ లేరని, ఒకవేళ అడ్డు చెప్తే నరికేస్తానని ప్రజల్ని భయకంపితుల్ని చేస్తూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణ కన్యని చూశాడు. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య.
చాలా సౌందర్యవతి. ఆమె అందచందాల్ని వర్ణించడం మన్మథుడికైనా శక్యం కాదు. అటువంటి స్త్రీ కంటపడగానే రాజకుమారుడికి మతి మందగించి కొయ్యబొమ్మలాగా నిశ్చేష్టుడై కామ వికారంలో ఆమెను సమీపించి తన కామవాంఛని తెలియజేశాడు. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచిపెట్టేసి అతని చెయ్యి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకుపోయి భోగాలు అనుభవించింది. ఇలా ఒకరినొకరు ప్రేమలో పరవశులవడం చేత వారు ప్రతిరోజు కూడా అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకుంటూ తమ కామవాంఛని తీర్చుకుంటూ ఉన్నారు. ఇలా కొంతకాలం జరిగింది. ఎలాగో ఈ సంగతి ఆమె భర్తకి తెలిసి పసిగట్టి భార్యని, రాజకుమారుణ్ణి ఒకేసారి చంపాలి అని నిశ్చయించుకుని ఒక ఖడ్గాన్ని సంపాదించి సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ కూడా శివాలయంలో కలుసుకోవాలి అని నిశ్చయించుకున్నారు. ఎవరికి వారు రహస్య మార్గంలో బయలుదేరారు. ఈ సంగతి ఎలాగో పసిగట్టిన ఆ బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాక్కున్నాడు. ఆ కాముకులు ఇద్దరూ గుళ్ళో కలుసుకుని గాఢంగా కౌగిలించుకున్న సమయంలో చీకటిగా ఉంది, దీపం ఉంటే బాగుండు కదా అని ఆ రాజకుమారుడంటే ఆమె తన పైట చెంగుని చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించింది. తరువాత వారిద్దరూ మహానందంతో క్రీడించడం మొదలు పెడుతూ ఉండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటితో తన భార్యని, ఆ రాకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకుని చచ్చిపోయాడు. వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవడం వల్ల, ఆ రోజు ముగ్గురు చనిపోవడం వలన శివదూతలు ప్రేమికులు ఇద్దరిని తీసుకుపోవడానికి, యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోవడానికి అక్కడికి వచ్చారు. అప్పుడు ఆ దూతల్ని చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళడానికి మీరెందుకు వచ్చారు? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంతో వ్యవహరించిన ఆ వ్యభిచారుల కోసం శివదూతలు విమానంలో రావడం ఏమిటి? చిత్రంగా ఉంది అని ప్రశ్నించారు. అప్పుడు యమకింకర్లు, ఓ బ్రాహ్మణుడా, వారెంత నీచులైనా ఈ పవిత్రమైన రోజున, అంటే కార్తీక పౌర్ణమి సోమవారం రోజున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించడం వల్ల అప్పటి వరకు వారు చేసిన పాపాలన్నీ నశించిపోయాయి. కాబట్టి వారిని కైలాసానికి తీసుకుపోవడానికి శివదూతలు వచ్చారు అని చెప్పేసరికి ఈ సంభాషణ అంతా వింటున్న రాజకుమారుడు, అలా ఎప్పటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము, కాబట్టి ఆ ఫలము మా ముగ్గురికి వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణుడికి దానం చేశాడు. వెంటనే శివదూతలు అతన్ని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యానికి చేర్చారు. విన్నావా రాజా, శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపాలు పోవడమే కాకుండా కైలాస ప్రాప్తి కూడా కలిగింది. కాబట్టి కార్తీక మాసంలో నక్షత్రమాలలో దీపం ఉంచిన వారు పాపాలన్నీ పోయి ఇంకా పాపం చెయ్యని వారై జన్మరాహిత్యాన్ని పొందుతారు. ఇలా జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి కార్తీక పురాణంలో 4వ భాగాన్ని చెప్పాడు. ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యంలో 4వ అధ్యాయం. తర్వాతి భాగంలో 5వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. హరి ఓం.